హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గప్పీ ఫిష్ బ్రీడింగ్ ఎలా చేయాలి, బేబీస్ని ఎలా సేవ్ చేయాలి అనే టాపిక్ కోసం అయితే చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు ఎవరన్నా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ముందుగా ఇటువంటి ఒక బ్లాక్ టబ్ లాంటిది తీసుకోవాలి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ట్యాంక్ ఒకటి తీసుకోవాలి. ఓకేనా, నేనైతే ఇలా ఒక 100 రూపీస్ టబ్ అయితే తీసుకున్నాను. ఇదైతే గప్పీ ఫిష్ బ్రీడింగ్ అయితే బాగుంటుంది. ఓకేనా, ఆ తర్వాత మనం దీంట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే నూతి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎవరికైనా బోర్ వాటర్ అవైలబుల్గా ఉన్నా, ఒకవేళ ట్యాప్ వాటర్ అవైలబుల్గా ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్యాప్ వాటర్ ఉంటే కనుక దాన్ని అయితే 1 వీక్ నిల్వ చేసి తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత దీంట్లో ఏ విధమైన డస్ట్ ఏమైనా ఉంటే కనుక ఈ విధంగా అయితే నెట్టతో కలెక్ట్ చేసి తీసి పడేయాలి. ఓకేనా, ఆ తర్వాత మనం దీంట్లో మస్ట్గా యాడ్ చేయవలసింది ఏంటంటే కనుక ఆల్మండ్ లీవ్స్, డ్రైడ్ ఆల్మండ్ లీవ్స్. ఇవి వచ్చేసి వాటర్కి మంచి నేచర్ని క్రియేట్ చేస్తాయి. ఓకేనా, ఫిష్ బ్రీడింగ్లో కానీ ఎప్పుడైనా వాటర్ చేంజింగ్లో కానీ కొత్తగా ఏమైనా వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు ఈ ఆల్మండ్ లీవ్స్ వేస్తే కనుక ఆ వాటర్కి మంచి బెనిఫిట్స్ని అయితే ఇవి ఇస్తాయి. ఓకేనా, ఇవైతే నేను టబ్కి వచ్చేసి ఒక 4 లీవ్స్ అయితే యూజ్ చేస్తాను. చూడొచ్చు, నేనైతే మొత్తం దీంట్లో అయితే ఆల్మండ్ లీవ్స్ అయితే వేసేసాను. తర్వాత దీంట్లో మనం ఇంకోటి యాడ్ చేయవలసి ఉంటుంది. అదేంటంటే రాక్ సాల్ట్ అనమాట. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి కల్లుప్పు అని కూడా అంటారు. ఇది కూడా వాటర్లో వేయడం వల్ల వాటర్లో ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే కనుక ఈ ఈ ఉప్పు వల్ల అది చనిపోతుంది. ఓకేనా, ఫిష్లకి ఏ విధమైన బ్యాక్టీరియా లేకుండా ఈ ఈ రాక్ సాల్ట్ అనేది వాటర్ని క్యూర్ చేస్తుంది. ఇది కూడా మనం మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోవాలి. ఓన్లీ బ్రీడింగ్ సమయంలోనే కాకుండా ఎప్పుడైనా మనం కొత్తగా ఫిష్ని యాడ్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా కొత్తగా వాటర్ చేంజ్ చేస్తున్నప్పుడు మాత్రం ట్యాంక్లో పక్కగా వేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి బ్లూ లిక్విడ్. ఇది కూడా మనం వాటర్లో పక్కగా వేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో కూడా ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే కనుక ఈ బ్లూ లిక్విడ్ కూడా యూజ్ అవుతుంది ఆ బ్యాక్టీరియాని చంపడానికి. ఓకేనా, ఇది కూడా మనం ఫుల్గా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ట్యాంక్ చుట్టూరు వాటర్ అంతా కూడా బ్లూ కలర్లోకి మారే వరకు మనం బ్లూ లిక్విడ్ యాడ్ చేసుకోవాలి. చాలామంది 3-2 డ్రాప్ చేసి ఆపేస్తారు. అలా అయితే సెట్ అవ్వదు. మనం వాటర్ కెపాసిటీ బట్టి మనం బ్లూ లిక్విడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం నేను సెట్ చేశాను. ఓకేనా, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీన్ని ఒక 4 అవర్స్ వరకు దీన్ని ఇలా ఉంచేయాలి. అలా ఉంచిన తర్వాత ఈ ఆల్మండ్ లీవ్స్లో నుంచి వాటర్ వచ్చి మొత్తం వాటర్ అంతా కూడా ఎల్లోయిష్గా మారుతుంది. ఆ తర్వాత మనం వాటర్ అనేది బ్రీడింగ్కి రెడీగా ఉన్నట్టు. ఓకేనా, ఇలా ఒక ఆల్మండ్ లీఫ్ తీసుకుని దాన్ని మొత్తం వాటర్ అంతా మిక్స్ చేస్తే మొత్తం రాక్ సాల్ట్ అంతా కరిగి వాటర్ అంతా కూడా సెట్ అవుతుంది. బ్లూ లిక్విడ్ కూడా కరిగి మొత్తం అంతా కూడా మిక్స్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం దీంట్లో కొన్ని ప్లాంట్స్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, ముందు మొత్తం అంతా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో ఏమీ కల్లుప్పు లేకుండా మొత్తం అంతా మనం మిక్స్ చేసి ఆ తర్వాత మనం ప్లాంట్స్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, నేనైతే ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫాక్స్టైల్ ప్లాంట్. బ్రీడింగ్ సమయంలో ఈ ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫిష్లకి మంచి హైడింగ్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. అలాగే బేబీస్కి కూడా మంచి హైడింగ్ స్పేస్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఓకేనా, అలాగే వాటర్కి ఆక్సిజన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. పక్కాగా బ్రీడింగ్ సమయంలో ఈ ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది పక్కాగా ఉండాలి. ఓకేనా, ఇదైతే నేను దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకోండి యాడ్ చేసేసాను. అలాగే నెక్స్ట్ ఇంకో ప్లాంట్ వచ్చేసి ఫాక్స్టైల్ ప్లాంట్ కాకుండా నెక్స్ట్ గప్పీ గ్రాస్ కూడా ఉంటుంది. అది ఉంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా వాటర్కి ఆక్సిజన్ని బాగా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫిష్కి హైడింగ్ స్పేస్ని కూడా బాగా క్రియేట్ చేస్తుంది. నేనైతే బ్రీడింగ్ కాబట్టి నేను రెండు ప్లాంట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఏ ప్లాంట్ అవైలబుల్గా ఉంటే కనుక ఆ ప్లాంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే దీంట్లో కొన్ని స్టమ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. చూడొచ్చు, నేనైతే దీంట్లో కొన్ని స్టమ్స్ని అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ మ్యాచింగ్ అయితే చేయాలి ఫిష్కి. ఓకేనా, నేనైతే ఈ ఫిష్లన్నీ కూడా ఒక కవర్లో వేసి వీటిని వాటర్ మ్యాచింగ్ కోసమని ఇలా ఈ టబ్లో అయితే పెట్టాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఫ్యాన్సీ గప్పి
వైట్ టెక్స్చర్ గప్పీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇవైతే 3 పేర్స్ అయితే నేను దీంట్లో వేసి ఉంచాను. ఎవరికైనా ఇవి అయితే కావాలనుకుంటే కనుక నాకైతే మెసేజ్ అయితే చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇవైతే నా దగ్గర సెమీ అడల్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్కి అయితే నేనైతే సేల్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసి నేను వాటర్లో ఇటువంటి జాలీ అనేది ఒకటి యాడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఈ జాలీ వల్ల యూజ్ ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ అయిన ఫీమేల్ని దీంట్లో వేయాలి. వేసిన తర్వాత ఆ ఫీమేల్ ఏమన్నా బేబీస్ పెడితే కనుక ఆ బేబీస్ అన్నీ కూడా ఆ జాలీలో ఉన్న హోల్స్ నుంచి అయితే కింద వాటర్లోకి అయితే వచ్చేస్తాయి. అలా రావడం వల్ల బేబీస్ అనేవి కిందకు వచ్చేయడం వల్ల మదర్ నుంచి అయితే సేఫ్గా ఉంటాయి. ఒకవేళ ఆ జాలీలోనే ఉండిపోతే కనుక మదర్ అయితే కొన్ని బేబీస్ని అయితే తినేస్తుంది. ఓకేనా, సో మనం ఈ జాలి పట్టడం వల్ల మనకి బేబీస్ అన్నీ కూడా సేఫ్గా అయితే వస్తాయి. మీరు చూడొచ్చు, నేను ఈ ఫిష్లన్నీ కూడా మీకు చూపించడం కోసమని ఈ జాలీలో వేస్తాను. ఆ తర్వాత ఈ జాలీలో ఉంచవలసిన ఫీమేల్స్ ఉంచి మిగతావన్నీ కూడా నేను కింద బయట వాటర్లో అయితే వేసేస్తాను. ఓకేనా, ఈ విధంగా పెట్టడం వల్ల మనం ఫిష్ బ్రీడింగ్ అనేది చాలా 100% సక్సెస్గా అయితే అవుతుంది. ఓకేనా, ఇంకా ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే మెసేజ్ అయితే చేయండి. నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఓకేనా, ఏ డౌట్ ఉన్నా కూడా నాకైతే వెంటనే మెసేజ్ అయితే చేయండి. నేనైతే రెస్పాండ్ అవుతాను. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నేను ఇంకా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్తో వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.